ఏంట్రా బాగున్నారా? బాగున్నారా? నేను చాలా బాగున్నారా. మీరు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? అరే ఎలా ఉన్నారా? బాగున్నారా? నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు? ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? అవును, ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోలేనంత దూరం అయిపోయాం. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మొన్న కలిసినప్పుడు నువ్వు అంత తొందరగా వెళ్ళిపోదాం అనకపోయి ఉంటే ఆ రోజు ఇవన్నీ తెలుసుకునేవాళ్ళం. అయినా స్టూడెంట్ లైఫ్ దాటొచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి ఫేజ్ ఒకటి వస్తుంది. కెరియర్ కోసం పరిగెడుతూ మన హ్యాపీనెస్ని, మెమరీస్ని కాస్త పక్కన పెట్టాల్సి వస్తుంది. కెరియర్ సెట్ అయ్యాక మనం అందరం మంచిగా ఉండాలనుకుంటాం, కానీ ఈలోపే బిజీ అయిపోతాం. అలా ఒక తెలియని దూరం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసాం కదా, లెట్స్ మేక్ అగైన్ దోస్ హ్యాపీ మెమరీస్. నేనైతే ప్రెసెంట్ గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను రా. ఎంతో స్ట్రెస్ ఉన్నా కూడా కలర్ఫుల్ లైఫ్తో కొంచెం హ్యాపీగానే ఉన్నాను. అరే మనకి జాబులు స్ట్రెస్లు అస్సలు సెట్ కావురా. అందుకే మా అయ్యదిగో గోల్ షాప్ ఉండే అదే చూసుకుంటున్నా. చాలా బాగా రన్ అవుతుంది. ప్రమోషన్లు కూడా నేనే చూసుకుంటున్నా. నేను అలా అనుకునే బిజినెస్ పెట్టి బోర్లా పడ్డా. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేక జాబ్ కోసం ట్రై చేస్తున్నా. పీక్ టైం అంతా వేస్ట్ చేసి అనిపిస్తుందిరా. ఆ గ్యాప్ వల్లే జాబ్ కోసం ఎంత ట్రై చేసినా రావట్లేదు. అవునా, మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, నిన్ను రిఫర్ చేస్తా. సునీత, మరి నువ్వేం చేస్తున్నావే? నాది కూడా యాజ్ యూజువల్ జాబే. ఇంట్లో పెళ్ళంటున్నారు, ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నా. సునీత, పెళ్లికి పిలవకపోయినా పర్లేదు, భోజనానికి మాత్రం ఖచ్చితంగా పిలవాలి, సరేనా? అరే ఎదవలరా మీరు. మరి వందనా నువ్వు? యాక్చువల్లీ ఐటీ జాబ్ చేస్తున్నా, ప్యారలల్గా బొటిక్ కూడా రన్ చేస్తున్నానే. ఇదో మా అమ్మ కూడా ఒకసారి విజిట్ చేసింది. మరి నన్నెందుకు పిలవలేదు? ఇంతకీ ఆ బొటిక్ పేరేంటి? వి ఆర్ టుగెదర్. మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదే వందనా? ఎందుకు పిలవనరా, తప్పకుండా పిలుస్తా. బట్ ఓన్లీ లేడీస్ బట్టలు మాత్రమే ఉంటాయి, మెన్ కలెక్షన్ ఇంకా లేదు. సో మీకు షాపింగ్ చేయడానికి పనికిరాదు. ఒకవేళ చేయాలనుకుంటే మనం కలిసి వెళ్దాంలే బయటికి. సర్లే, ఇది మరీ బాగుంది. మా లైఫ్ లో లేడీస్ ఎవరు లేరనుకుంటున్నావా ఏంటి? ఎవరున్నారా? తన పేరు మల్లేశ్వరి. ఓహో. ఒకరోజు మా షాప్ కొచ్చి 3 grams గోల్డ్ అడిగింది. ఆ అమ్మాయిని చూడంగానే చాలా బాగుందిరా, నీ ముఖానికి 3 grams గోల్డ్ ఏం సరిపోతుందని చెప్పేసి నా 300 grams హార్ట్ ఇచ్చేసిన. అబ్బా, ఈ అమ్మాయిన తన హార్ట్ తిరిగి ఇచ్చిందా, లేకపోతే ప్రాణంలాగా హ్యాండ్ ఇచ్చిందా? 300 grams హార్ట్ అంట. సోమేష్, గుర్తుందా నీకు? ప్రేరణ కోసం వీడు ఎలాంటి వేషాలు వేసేటాడో. ఒకసారి అయితే షర్ట్ చింపుకొని మరీ రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. సైలెంట్ గా రాసుకోండి, నేను బయట ఉంటా. దాంట్లో ఏముంది? నీలాంటి అందమైన అమ్మాయిలు స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే మాకు స్ట్రెస్లు ఉండవు. అంటే అసలు ఆ పిల్ల కోసం మామూలు కథలు పడలేడురా వీడు. పిచ్చోడు అయిపోయింది ఆ పిల్ల కోసం. ఇప్పుడు గాని చిన్న ఉన్న పొజిషన్ ఆ అమ్మాయి చూస్తే పక్కా రిగ్రెట్ అవుద్దిరా. ఇలాంటి మంచోడ్నా నేను వదిలేసుకుందాని. ఏ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే గానీ, అయిపోయిందేదో అయిపోయిందిరా. చూసావారా, ఇప్పుడు కూడా అమ్మాయిని ఒక్క మాట అన్నట్లేదు. వామ్మో, నీకు దన్నం రా బాబు. వందనా, నీకు ఆ సీనియర్స్ గుర్తున్నారా? మనల్ని ర్యాగింగ్ చేద్దాం అనుకుని వాళ్ళే రివర్స్ అయ్యేవాళ్ళు. నువ్వైతే మరీ దారుణమే. ఆ డాలీని రోడ్ మీద జుట్టు పట్టుకొని మరీ కొట్టేదానివి. అసలు ఎలా మర్చిపోతాను చెప్పే? ఆ ఇన్సిడెంటే కదా అసలు సీనియర్స్ అంటే భయం లేకుండా చేసింది మనకి. వరుణ్ క్రికెట్ మ్యాచ్ మర్చిపోతే అలాగా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో వచ్చి చిత్తకేసేసాడు కదా.
slowing down, trying an endless blink. Each step fire, leaves no place. Young wildcat, heartbeat ferociously, no safety nets. మనం అప్పుడు సీక్రెట్ ఫ్రెండ్ గేమ్ ఆడినప్పుడు చార్మినార్కి వెళ్ళినాం, గుర్తుందా? అది నా మెమరబుల్ డేరా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కాలేజ్లో కాపీ కొట్టి ఎగ్జామ్లు రాసేవాళ్ళం, బంక్ కొట్టి క్యాంటీన్కి పోయేవాళ్ళం. ఇలా చూసుకుంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా వరుణ్ అయితే వందన వెనకే తిరిగేవాడు. అసలు వందనం కోసమే కాలేజీకి వచ్చేవాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా, అవన్నీ ఒకప్పుడు. సరే, నేను లేట్ అవుతుంది, ఇంట్లో నుండి కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్తా. అవునులేవే, మళ్ళీ కలుద్దాం లేవే. చూద్దాం ఎంత బాగా కలుస్తారో. రే, ఏదో ఒకసారి అలా అయిందని ఊరికే అనగ్రా. ఇప్పుడు కలిసాం కదా, ఇంకా ప్రతిసారి కలుస్తుంటాంలే. సర్లేరా. అరే సోమేష్, మమ్ము, సునీత ఎలా మా ఇంటి సైడ్ వెళ్తున్నారు కదా, నడవని నేను డ్రాప్ చేస్తా కార్లో. అరే మరి నేనురా. నన్ను అడుగుతావేంటి? నువ్వెటు పోవాలి, మేమెటు పోవాలి? అయినా మీ రెడ్డి ఉన్నాడు కదా, మీ రెడ్డి డ్రాప్ చేస్తాలే. డ్రాప్ చేయరా. ఏమక్కర్లేదులే, నేను వెళ్తా. అంత మాట అనేసిందంటే సర్లేవే, మనం స్టార్ట్ అవుదాం. వాళ్ళు చూసుకొని కొట్లాడతారు. సరేనే, నేను కూడా పోతా. అరే సరేనే, మనం మాట్లాడదామని వెళ్ళొస్తాం. తెలిపోయిందన్నావు. బాయ్. బాయ్. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకో. సరేరా, మనం వెళ్దాం, నడవండి. పదండి. వందనా, నేను డ్రాప్ చేస్తాను చెప్పా కదా. అక్కర్లేదని చెప్పాను కదా రెడ్డి, నేను వెళ్ళగలను. క్యాబ్ బుక్ చేసుకుంటా. వందనా, ఈ టైంలో క్యాబ్స్ గట్ట బుక్ అవ్వవు కానీ పద, నేను డ్రాప్ చేస్తా. వందనా, సారీ వందనా. అసలు మనం కలుద్దామనే ప్లాన్ సోమేష్ది కాదు. నేనే సారీ చెప్పడానికి ఈ గెట్ టుగెదర్ అంతా సెట్ చేశాను. యాక్చువల్లీ ఆ రోజే నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ నేను మాట్లాడేలోపే మీరందరూ హడావిడిగా వెళ్ళిపోయారు. గెట్ టుగెదర్కి కొన్ని డేస్ ముందు హే వరుణ్, ఎలా ఉన్నావు? హే విరాట్, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ నేను వర్క్ చేస్తున్న కంపెనీ గ్రాఫిక్ డిజైన్ వర్క్స్ ఇక్కడే ఇచ్చారు. ఐ డోంట్ నో యు ఆర్ వర్కింగ్ హియర్. అవి మేమే చేస్తాం. ఓ, సౌండ్స్ గుడ్. ఇంకేంటి, మీ గ్యాంగ్ ఎలా ఉన్నారు? సోమేష్, చిన్ను, వందన? వందన కోసం అయితే నీకే తెలియాలి. నాకు తెలియడం ఏంటి? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాతో టచ్లోనే లేదుగా. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రిప్లై. అయితే మీరు ఇంకా కలిసిపోలేదా? సారీ, ఐ ఓన్లీ మిస్డ్ అప్. నా వల్లే కదా ఇదంతా. యాక్చువల్లీ ఆ టైంలో నిన్ను కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అలా చేశాను. ఆ తర్వాత వందన నీ గురించి చెప్పిన దానికి నాకే వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎంత బాగున్నా అనిపించింది. వందన నా గురించి ఏం చెప్పింది? బట్ ఐఎమ్ వెరీ మచ్ సారీ విరాట్. నా వల్ల నీకు పొరపాటున హోప్స్ వచ్చుంటే ఐఎమ్ రియలీ రియలీ సారీ అబ్బా. బట్ ఐ వాంటెడ్ టు సే యూ వన్ థింగ్. ఇది మేము రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడే చెప్పాల్సింది, కానీ ఈ మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నా విను. ఐ వాస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు వరుణ్. ఎస్, రెడ్డి, అండ్ హీ బిలాంగ్స్ టు మీ. వాడు నావాడు, నేను వాడిదాన్ని. మేమెన్ని గొడవలు పడ్డా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఏదైనా సరే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మాత్రం మారదు. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది వాడుతోందని, రేపు ఏదైనా గొడవ అయితే అప్పుడు అది నా దగ్గరకు వస్తుందని చీప్ థాట్ నీకు ఉండకూడదని నీతో షేర్ చేసుకుంటున్నా. వాడంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా. వాడితో నాకు ఇంకో 50 years షేర్ చేసుకోవాలని ఉంది. చాలా మెమరీస్ పెంచుకోవాలని ఉంది విరాట్.
వాడు చిన్న పిల్లోళ్ళ అల్లరి చేసినా పడతా, ఫ్రెండ్స్తో జల్సా చేసినా నేను పడతా, నన్ను తిట్టినా పడతా, గొడవపడి బాధ పెట్టినా పడతా. కానీ వాడు నన్ను దూరం పెట్టి మాట్లాడకుండా ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను విరాట్. దానికి రీజన్ అయినా నీతో ఇంకోసారి మాట్లాడకూడదని ఇవన్నీ నీతో చెప్తున్నా. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా విరాట్. బాయ్. వరుణ్, నేను మళ్ళీ కలుస్తా విరాట్. కాల్ చేద్దామా? నేను కాల్ చేద్దామంటే తను నన్ను ఇంకా బ్లాక్లోనే పెట్టింది. ఇప్పుడు ఎలా? రే సోమేష్, నేను ఒక పని చెప్తా, చేస్తావా? అది అందరం కలుద్దామని మెసేజ్ పెట్టరా. నా ప్లాన్ అని ఎవరికి డౌట్ రాకూడదు, సరేనా? నీ బోడీ సారీ ఎవ్వడికి అక్కర్లేదు రెడ్డి. ఆడొచ్చి కనపడి ఏదో చెప్పాడంట, అయ్యగారు రియలైజ్ అయిపోయి గెట్ టుగెదర్ పార్టీ అంతా అరేంజ్ చేసేసారంట. అయినా అప్పుడు మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాడు, అంతే కదా? అప్పుడేదో నేను తెలియక గొడవ పడ్డా. వరుణ్, నాకు అసలు ఇవన్నీ డిస్కస్ చేయాలని లేదు ఇప్పుడు. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ప్లీజ్ నీ టైం వేస్ట్ చేసుకోకు, నా టైం వేస్ట్ చేయకు. ఓకే కూల్, వదిలేద్దాం ఇదంతా. అట్లీస్ట్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇలా కామ్గా ఉండే బదులు ఏదైనా మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడాలి? ఏం లేదు. నీ దగ్గర ఏం లేకపోవడం ఏంటి? ఒకప్పుడు అలా మాట్లాడుతూనే ఉండేదానివిగా. అదంతా ఒకప్పుడులే రెడ్డి. ఇప్పుడు మనుషులు మారారు కాబట్టి మాటలు కూడా మారుతాయి. వర్షం పడేలా ఉంది. ఆ పక్క కాపు ఒకసారి. ఆ పాప. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? భయ్యా, దో కోన్ ఐస్ క్రీమ్. कितना? 120. हो गया. वंदना, आइसक्रीम. थैंक्स. రెడీ రెడీ, ఇక్కడ ఆపేసి. రెడ్డి, నువ్వు వెళ్ళిపో. అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. నేను వెళ్తా ఇంకా. బాయ్. వందనా, నీకేమనిపిస్తుంది? మనం మళ్ళీ మళ్ళీ కలుస్తాం అనిపిస్తుందా? ఏమో. పోనీ అట్లీస్ట్ నన్ను అన్బ్లాక్ అయినా చేయొచ్చుగా. ఇంకెన్నాళ్ళు ఇలా?
సారీ కూడా చెప్పా కదా, పోనీ అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేయి. లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్. అన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇట్ వోంట్ వర్క్ రెడ్డి, వదిలే అని చెప్పా కదా. ఏ వదిలేమని చెప్తున్నాను రెడ్డి, నీకు అర్థం కావట్లేదా? మళ్ళీ కలవడాలు విడిపోవడాలు ఇవన్నీ జరగకపోతేనే బెటర్ రెడ్డి. అదే ఎందుకంటున్నాను రెడ్డి, మనం ఇంతకు ముందు రిలేషన్లో ఉండి బ్రేకప్ అయ్యి అదే పర్సన్తో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం? జస్ట్ ఫ్రెండ్గా. కష్టం రెడ్డి, ఇట్స్ ఇంపాసిబుల్. అయినా ఒకవేళ మనం ఫ్రెండ్స్గా ఉన్నా సరే బయట నటిస్తాం తప్ప లోపల అదే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనం ఏమైనా చిన్నపిల్లలమా ఇంక అలానే ఆలోచించడానికి? లెట్స్ బీ మెచ్యూర్. చూడు, నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. జస్ట్ అందరితో ఎలా ఉంటానో నీతో కూడా అలానే ఉంటాను. అయినా వద్దు రెడ్డి, ప్లీజ్ వదిలి వెళ్ళిపో. అరే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? బికాజ్ ఐఎమ్ ఎంగేజ్డ్. ఎంగేజ్డా? థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్ రెడ్డి.